అందరికీ నమస్తే తమ్ముళ్ళు. ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయ్యి, సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చినా, ఎందుకు బెట్టింగ్ మానట్లేదు? ఇలా జరుగుతుంది అని తెలిసుండి కూడా ఎందుకు భయపడట్లేదు? భయపడకుండా ఎందుకు ఆడుతూనే ఉంటున్నారు? దీనికి సొల్యూషన్ లేదా? ఈ అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఈ వీడియో చేరినట్టుగా ఇంకా ఈ బెట్టింగ్ అడిక్షన్‌లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చేరస్తది. వాళ్ళు కూడా కొంచెం అవగాహన చెంది బెట్టింగ్ నుంచి బయటకు వస్తారని నా ప్రయత్నం అనమాట. ఓకే తమ్ముళ్ళు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవ్వక ముందు కూడా బ్యాంక్ అకౌంట్‌లు ఫ్రీజ్ అవుతూ, బ్లాక్ చేయటం చేసేవారనమాట. అలా అప్పట్లో బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా సరే బ్యాంక్‌కెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అన్‌బ్లాక్ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేశారో, అప్పుడు సైబర్ క్రైమ్ నోటీసులు రావడం, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం, బ్లాక్ చేయడం ఇంకా ఎక్కువయిందనమాట. ఎక్కువ అవ్వటమే కాదు, ఈ అన్‌బ్లాక్ చేయించుకోవాలనుకున్నా, ఈ లేని మార్కులు తీయించుకోవాలనుకున్నా చాలా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే, ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ నోటీసులు ఎక్కువ రావడం, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, లీన్ మార్కులు పడడం, బ్లాక్ చేయడం ఇటువంటియి జరుగుతున్నా సరే ఎందుకు బెట్టింగ్ మానలేకపోతున్నారు? ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఈ బెట్టింగ్‌లోకి దిగకూడదు. వన్స్ దిగిన తర్వాత రికవరీ అనే పాయింట్ ఒకటుంటదనమాట. ఈ బెట్టింగ్‌లో మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏంటంటే రికవరీ. ఈ రికవరీ అనే పాయింట్ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ అడిక్షన్‌లో ఉన్నవాడికి మొదలవుతుందో అది ఎప్పటికి కూడా పోదనమాట. ఇంక ఈ విధంగా రికవరీ అనే పాయింట్ తోటి బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టిన తర్వాత చాలా లాస్ అయిపోతాడు. ఇలా లాస్ అయిపోయి, అప్పులైపోయి చాలా లైఫ్ అన్నది స్పాయిల్ అయిపోద్ది. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పులు, కుటుంబంలో సమస్యలు, సొసైటీలో విలువ లేకపోవడం. మొత్తానికి ఇయన్నీ కలిపి బెట్టింగ్ ఆడుతున్న వాడికి ఏమనిపిస్తదంటే, ఇంకా లైఫ్ ఉంటే ఏంటి? పోతే ఏంటి? అనుకునే మైండ్ సెట్‌లోకెళ్ళిపోతాడు. ఇంక ఇలా అనుకుంటూ లైఫే స్పాయిల్ అయిపోయింది. సైబర్ క్రైమ్ నోటీస్ వస్తే ఏంటి? లేదంటే గనక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎంత? లేకపోతే అంతే అని చెప్పేసి ఇంకా డేర్‌నెస్ వచ్చేద్దనమాట. ఇంకా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే సైబర్ క్రైమ్ నోటీస్ రావడమే కాదు. ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు దొరికితే గనక ఉరిశిక్ష వేస్తారు అని చెప్పేసి ఒకవేళ గవర్నమెంట్ ప్రకటించినా వీరు దీన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడున్న సమస్యలే కన్నా వేరేది ఏది కూడా పెద్ద సమస్యగా కనపడదు. ఇంకా ఈ విధంగా ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యలే పెద్ద సమస్యలు. ఇంకా ఏది కూడా పెద్ద సమస్య కాదు అని చెప్పేసి మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటాడు. కానీ నిజం చెప్పాలంటే ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు నాకున్న సమస్యల వల్ల నేను ఇంకా బెట్టింగ్ ఆడుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారే తప్ప, కానీ వాళ్ళకి తెలీదు డబ్బు కోసం కాదు, సమస్యలున్నాయని కాదు. బెట్టింగ్ ఎడిక్షన్‌లో మీరున్నారు. అందువల్లే మీరు ఆడుతున్నారు. ఈరోజు నీ లైఫ్‌ని రెక్లెస్‌గా తీసుకుంటున్నావు. జీవితం ఎప్పుడు కూడా ఒకలా ఉండదు. ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా సరే దాన్ని పట్టించుకోకుండా నువ్వు వాడుతున్నావు. రేపన్న రోజు ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ తోటే గనక నీ లైఫ్ టర్న్ అవ్వటానికి ఉపయోగపడాలి అనుకుంటే గనక అప్పుడు నువ్వేం చేస్తావు? సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చినా కొంతమంది పట్టించుకోవట్లేదు. అయితే ఈ రోజున నీకున్న సమస్యలు బట్టి నువ్వు పట్టించుకోవట్లేదు. ఒకవేళ చదువుకున్న వ్యక్తి అవుతే గనక, చదువుకున్న వాడివైతే గనక నీకు గవర్నమెంట్ జాబ్ అన్నది ఎప్పుడు రోజులన్నీ కూడా ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీకు జాబ్ ఏదన్నా వచ్చిందంటే గనక గవర్నమెంట్ జాబ్ అన్నది అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, మాకు గవర్నమెంట్ జాబు రాదు, మాకు ఏ లోన్‌లు శాంక్షన్ అవ్వవు అని. అలా ఆలోచిస్తున్న వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే నువ్వు ఇంకో బ్యాంక్ అకౌంట్ తీసుకొని అందులో ఆడినా, సైబర్ క్రైమ్ నోటీస్ వస్తే పట్టించుకోకుండా ఆడినా, ఆ బ్యాంక్ వాళ్ళకి ఏమవ్వదు, సైబర్ క్రైమ్ పోలీసులకి ఏమవ్వదు. లైఫ్ ఇంకా నీదే ప్రాబ్లమ్ అవుతది. నీకు ఏదైనా దీని వల్ల ప్రాబ్లమ్ చెందితే గనక నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతదో ఒకసారి ఆలోచించండి. మీ వల్ల మీ కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. రోజులన్నీ ఒకలానే ఉండవనమాట. మీరు ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు ఈటిల్లో ఈ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజులు చేసేసుకోవడం, ఈ సైబర్ క్రైమ్ నోటులు చేసేసుకోవడం ఇటువంటి వాటిల్లో చిక్కుకొని ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చినా సరే మీరు సద్వినియోగం చేసుకోలేకపోతారు. మాకు రావు అని మట్టుకు అనుకోకండి. నువ్వు అనుకోవాల్సిందేంటంటే ఈ బెట్టింగ్‌లో ఆడితే రావు అని. నమ్మకం లేని ఈ బెట్టింగుల్లో నమ్మకం పెట్టుకోకండి. మీ లైఫ్ మీద నమ్మకం పెట్టుకోండి. మెయిన్ ఈ వీడియో ద్వారా యువత అన్న వాళ్ళకి చెప్తున్నానన్నమాట. ప్లీజ్ దయచేసి మీరు ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు. మీకు ఇప్పుడున్న లైఫ్ ఇది కాదు. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి మా లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోయిందని చెప్పేసి బెట్టింగ్ అనే వలయంలో చిక్కుకోకండి. మీరు వన్స్ ఒకసారి బయటికి రండి. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఎంతో భవిష్యత్తు ఉందన్నమాట. ఇప్పుడు మీకున్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు. ప్లీజ్ దయచేసి మీరు బెట్టింగ్‌ని స్టాప్ చేస్తే గనక మీకు ముందు ఎంతో భవిష్యత్తు ఉందన్నమాట. మీకు ఎంతో మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ బెట్టింగ్‌ని నమ్ముకోకండి. తర్వాత అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతారు.
ఇంకా నేను ఆఖరిగా చెప్పేదేంటంటే, ఇప్పుడున్న సమస్యలు బట్టి మీరు ఏమనుకుంటున్నారంటే, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా, సైబర్ నోటీసులొచ్చినా పెద్ద విషయం ఏముందిలే ఇంకా లైఫే స్పాయిల్ అయిపోయింది. ఇంకా అయి ఉంటే అంత, పోతే ఎంత అని చెప్పేసి వేరే బ్యాంక్ అకౌంట్‌లు తీసుకొని ఆడటం ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే మీకు ఒక విషయం చెప్తున్నా ఇనండి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? దీనివల్ల నష్టపోయేది ఎవరు? బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతే ఇంకో బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం, సైబర్ క్రైమ్ నోటీసులు పట్టించుకోకపోవడం ఇలా చేయడం వల్ల ఇంకా మీరే నష్టపోతారు తప్ప వీళ్ళకి ఏమి అవ్వదు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇప్పుడున్న సమస్య కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ముందు దీన్ని అర్థం చేసుకోండి. తర్వాత మంచి లైఫ్ వచ్చిన తర్వాత మీరు అనవసరంగా ఇయన్నీ ఎందుకు తప్పు చేశాను, అప్పుడే గనక ఆగున్నా బావుండు అని చెప్పేసి తర్వాత బాధపడతారు. అప్పుడు ఎలా ఉంటదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటదనమాట. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇప్పుడున్నది సమస్య కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు పడుతున్న మీ సమస్యలు కాదు. మీ మంచి లైఫ్ ఉంది. కాబట్టి ముందు బెట్టింగ్ స్టాప్ చేయండి. బెట్టింగ్ స్టాప్ చేసి బయటికి రండి. తప్పనిసరిగా మీకు మంచి లైఫ్ ఏర్పడుతుంది. ఇంకా కొంతమంది నన్ను అడిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయినాయి. సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చింది. ఇప్పుడు మేము బెట్టింగ్‌ని స్టాప్ చేస్తాం. మరి మా పరిస్థితి ఏంటి? మాకు ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అని కూడా అడుగుతున్నారు. అయితే దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే గనక మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి ఫ్రీజ్ అయింది. సైబర్ క్రైమ్ నోటీస్ ఒకసారొచ్చింది. అయితే మీరు అక్కడితోటే ఇంక ఆపేసి బెట్టింగ్ అన్నది ఇంకా మీరు ఆడటం మానేశారు అంటే గనక ముందు ప్రాబ్లమ్స్ అన్నయి పెద్దగా ఉండవు. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా సరే అన్‌ఫ్రీజ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఉంటది. ప్రాసెస్ ఉన్నా సరే బ్యాంక్ అకౌంట్ అన్‌ఫ్రీజ్ చేయించుకోవచ్చు. సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చినా సరే మనం రిక్వెస్ట్ చేయొచ్చు. తెలియక చేశాము ఒకసారి అని చెప్పేసి. అంటే మనకి నెక్స్ట్ మనకేదైనా అవకాశం వచ్చినప్పుడు, మంచి అవకాశం ఏదైనా వచ్చినప్పుడు ఈ సైబర్ క్రైమ్ నోటీస్ ఉండటం వల్ల ప్రాబ్లమ్ ఉంటుంది అనుకున్నప్పుడు మనం రిక్వెస్ట్ చేసి కొంచెం చేయొచ్చు. తెలియక చేశాడని వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎక్స్‌క్యూజ్ చేస్తారు. అంతే తప్ప బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతే నాకేంటి? సైబర్ క్రైమ్ నోటీస్ వస్తే ఏమైంది? లైఫే స్పాయిల్ అయిపోయింది. ఇంక ఉంటే ఎంత? పోతే ఎంత? గనక ఆలోచించుకుంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతే గనక అన్‌బ్లాక్ చేయొచ్చేమో గానీ 2, 3 బ్యాంక్ అకౌంట్‌లు ఫ్రీజ్ అయిపోతే గనక బ్యాంక్ వాళ్ళు కూడా నిన్ను మొత్తానికి నీకు అకౌంటే లేకుండా చేస్తారన్నమాట. ఇంకా సైబర్ క్రైమ్ నోటీస్ అంటారా? ఒకసారి ఏదైనా ప్రాబ్లమ్ అవుతే ఎక్స్‌క్యూజ్ చేయించుకొని మనం అడగొచ్చు తప్ప నువ్వు ప్రతిసారి ఇదే గనక జరుగుతా ఉంటే గనక నీకు ఎక్స్‌క్యూజ్ కూడా ఉండదు. కాబట్టి ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యి సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చినోళ్ళు మీరు భయపడవసరం లేదు. మీ పని మీరు బెట్టింగ్‌ని మానేసి మీ పని మీద, మీ వర్క్ మీద ముందు ఫోకస్ పెట్టండి. ఇంకా బెట్టింగే ప్రపంచము, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా, సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చినా మాకనవసరం. మేము డబ్బులు రికవరీ చేయాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గనక ప్రాబ్లమ్ అయ్యేది బ్యాంక్ అకౌంటే కాదు. మీ లైఫ్. ప్రాబ్లమ్స్ మీరు పడటమే కాదు, మీ కుటుంబాలను కూడా ఈ ప్రాబ్లమ్స్‌లోకి తీసుకొస్తారు. కాబట్టి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను బెట్టింగ్ స్టాప్ చేయండి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలనుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి అయి బాధలు కాదు. అయి బాధలు కాదు. ముందు ఆ అడిక్షన్‌లోంచి బయటికి రండి. డబ్బులు రికవరీ చేసుకోవాలనే థాట్‌ని ముందు తీసేయండి. అది ఉన్నంత వరకు కూడా మీరు ఈ ఊబిలోనే ఉండిపోతారు. ప్లీజ్ దయచేసి దాన్ని వదిలేసి బయటికి రండి. బయటకొచ్చిన తర్వాత మీకు కొత్త లైఫ్ అన్నది స్టార్ట్ అవుతది. తప్పనిసరిగా స్టార్ట్ అవుద్ది. లేట్ అయినా సరే తప్పనిసరిగా స్టార్ట్ అవుద్ది. కాబట్టి ప్లీజ్ దయచేసి బెట్టింగ్ స్టాప్ చేయండి. కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే గనుక ప్లీజ్ లైక్ చేయండి. ఈ బెట్టింగ్ ఆడుతున్న మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.